ఏ వర్తమానం ఉంచాలని నేను మధ్యాహ్న సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ మొదటి ఆరాధనలో ప్రభువు మీ ఎదుట ఉంచమని నాకు ఇచ్చిన సందేశాన్ని నేను తీసుకుని వస్తున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపయు, తన అభిషేకమును, తన ఆత్మ నింపుదలను దయచేయును కాక. ఈనాటి ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకున్న భాగాన్ని ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరు కలిసి చదువుకుందాం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా వచ్చును అందరం కలిసి. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తిను గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఈరోజు రాత్రి దైవజనుడు, ప్రవక్త అయిన ఎలీషా జీవితం నుండి ఓ చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రికే చెల్లును కాక. దైవజనుడైన ఎలీషా, దైవజనుడైన ఏలియా ఒకానొక దినాన ఆయన ప్రయాణమైపోతూ దైవజనుడైన ఏలియా ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ఎవరంటే షాపాతు కుమారుడైన ఎలీషా. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేశాడు. ఈ 19వ వచనంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తెచ్చి ఈనాటి నా ధ్యానమైనటువంటి 21వ వచనంలోకి వస్తాను. 19వ వచనంలో ఎలీషా తన ముందర ఉన్న తన వ్యవసాయ భూమి అయిన 12 అరకల భూమి దున్నించుచు 12వ అరక తను తోలుతున్నాడు. దైవజనుడైన ఏలియా చూశాడు. తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు.
పాఠం ఏంటో తెలుసా? పని చెయ్యటం చేతగాని వాడిని, పని చేపించటం చేతగాని వాడిని పని చేయటం చేతగాని వాణ్ణి, పని చేయించటం చేతగాని వాణ్ణి రెండంతల అభిషేకము కొరకు దేవుడు వాడుకోడు. రెండంతల అభిషేకం కొరకు దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసునా? పని చేసేవాణ్ణి, పని చేయించేవాడిని. 12వ అరక ఎలీషా తోలుతున్నాడు, 12 అరకల భూమి దున్నించుచున్నాడు. అంటే ఒకవైపు పనివారి చేత పని చేయిస్తున్నాడు, మరొక వైపు తాను పనిచేస్తున్నాడు. దేవుని సేవా విధానంలో ఆధ్యాత్మిక విషయంలోనైనా, ఆర్థిక అభివృద్ధి విషయంలోనైనా ఇది ఒక మూల సూత్రమని చెప్పి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పని చేయాలి, ఇతరుల చేత పని చేయించగలిగిన నిపుణత నీకుండాలి. స్తోత్రం చెప్పండి. ఓ తల్లిగా ఇంట్లో నువ్వు పని చేయాలి, నీ పిల్లల చేత నువ్వు పని చేయించాలి. ఓ తండ్రిగా నువ్వు పని చేయాలి, నీ పిల్లల చేత పని చేయించాలి. ఒక అధికారిగా నువ్వు పని చేయాలి, నీ చేతి కింద ఉన్న వారితో పని చేయించాలి. ఒక దైవ సేవకునిగా నువ్వు పని చేయాలి, నీ తోటి వారితో పని చేయించాలి. ఒళ్ళు నలక్కోకుండా, ఒళ్ళు కదలకుండా వాడిని దేవుడు ఎవరిని వాడుకోడండి. నేను మాత్రమే పనిచేస్తాను, ఇతడు చేస్తే నాకెందుకు, చేయకపోతే నాకెందుకు అనుకున్నవాడు కూడా అంత ప్రయోజకుడు అవడు. ఏ పనిలోనైనా సరే, అది నీ వ్యవసాయపు పనైనా, అది నీ వ్యాపారమైనా, అది నీ వృత్తైనా, అది నీ సేవ అయినా, అది కుటుంబమైనా, నీ ఒక్కడో పని చేయటం కాదు, నీ తోటి వారితో పని చేయించగలిగిన కృప నీకు కావాలి. చెప్పండి హల్లెలూయా. నువ్వు పని చేయటం కాదు, నువ్వు పని చేయాలి, తోటి వారితో పని చేయించాలి. నేనే పని చేయాలి, నేను చేస్తున్న పని అందరూ చూడాలి, మిగిలిన వాడు ఎవడు పని చేయకూడదు అన్న బుద్ధి నీకు ఉందనుకో, రెండింతల అభిషేకానికి నీవు పనికిరావు. నీ శక్తి కొలది నువ్వు పనిచేయి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా నువ్వు పనిచేయి. అది నీ వృత్తైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా నువ్వు పని చేయాలి. రెండవది, తోటి వారితో పని చేయించగలిగిన నిపుణత కలిగి ఉండాలి. నీ మాట ఎవడో ఏంటంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు రెండింతల అభిషేకానికి పనికిరావు. నువ్వేం చెబుతావా దాన్ని చేయాలన్న ఆతృత కలిగి ఉండాలండి. ఒక్కొక్కడు తన జీవితంలో ఎందుకు సక్సెస్ అవుతాడో తెలుసునా? కొంతమంది తమ వృత్తిలోనైనా, వ్యాపారంలోనైనా, ఆత్మీయతలోనైనా, కుటుంబపరమైన విషయాల్లోనైనా కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. ఎవడైనా
దేనిలోనైనా సక్సెస్ అయ్యాడు అంటే అర్థమేంటో తెలుసా? వాడు చేయుటకు తనకు వచ్చిన పనిని వాడు శక్తి లోపం లేకుండా చేస్తున్నాడు. ఒకటి. రెండవది, ఇతరుల చేత పని చేయించగలిగిన నిపుణతను కలిగి ఉన్నాడు. ఏం చెబితే వాడు పనిచేస్తాడు, ఎలా చెబితే పనిచేస్తాడు. దేవుని రాజ్య నిర్మాణ విషయంలో పని చేయించటానికి నిపుణత కావాలి. ఎలీషాలో ఉన్న గుడ్ క్వాలిటీ, తన వల్లైనంత వరకు శక్తి లోపం లేకుండా తన పని తను చేస్తున్నాడు, పనివారితో పనిచేస్తున్నాడు. చెప్పే రీతిలో చెప్తే ఎవడైనా పనిచేస్తాడండి. చెప్పే రీతిలో చెప్తే ఎవడైనా పనిచేస్తాడు. కొంతమంది విజయశీలులు అవటం గల కారణం ఇదే. తాను శక్తి లోపం లేకుండా పనిచేస్తారు, ఇతరులతో కూడా ఆ పని చేయిస్తారు. అలా కష్టజీవులను దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, వదిలిపెట్టడు, దీవించక మానడు. ఆమేన్. నీ శక్తి లోపం లేకుండా నువ్వు పనిచేయి. ఇతరులతో ఎలా చెప్తే వాళ్ళు పనిచేస్తారు, ఆ కృప కలిగి ఉండు. నువ్వు చెప్తే ఎవడు వినడు అంటే అర్థం ఏంటంటే చెప్పే రీతిలో చెప్పట్లేదండి మాది. ఇతరులతో చేయించే కృప కలిగి ఉండాలి. ఎలీషాలో ఆ గొప్ప లక్షణం ఉంది. దాన్ని చూశాడు దైవజనుడైన అగ్ని ప్రవక్త అయిన ఏలియా. ఆయన ఏం చేసినాడో తెలుసునా? తన దుప్పటి తీసి అతని మీద వేశాడు. అంటే అర్థం ఏంటంటే, నేను చేస్తున్న పని నా తర్వాత చేయటానికి నీవే యోగ్యుడవు. చెప్పండి హల్లెలూయా. ఏలియా కూడా ఏం చేశాడు? తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం నేను చేస్తున్న పని కూడా చెయ్యగలిగిన సామర్థ్యత, శక్తి నీకే ఉంది. నా పని కూడా నువ్వు చేయగలవు అని చెప్పి ఏలియా కూడా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు.